హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అండ్ అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్? ఓకేనమ్మా, డన్. డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్ ఎదుర్కొన్న గవర్నమెంట్, దాన్ని ప్రజాస్వామ్యం డెమోక్రసీ అంటారు. అకౌంటబుల్ అంటే బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్. సో రెస్పాన్సిబుల్ అంటే బీయింగ్ క్విక్ టు రియాక్ట్, ఏదో క్విక్ గా రియాక్ట్ అవ్వడం. లెజిటిమేట్ గవర్నమెంట్ అంటే ఏంటి? చాలా చట్టపరంగా చాలా న్యాయంగా ఉన్న గవర్నమెంట్. డెమోక్రసీ ప్రొడ్యూస్, ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యొక్క అకౌంటబుల్ గవర్నమెంట్ ని, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ని, లెజిటిమేట్ గవర్నమెంట్. ఒక్కొక్కదానికి మీకు మీనింగ్ కూడా చెప్పాను. ఫస్ట్ అకౌంటబుల్ గవర్నమెంట్. అకౌంటబుల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ దట్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్ యాక్షన్స్. సో ఈ ఫస్ట్ పాయింట్. అకౌంటబుల్ గవర్నమెంట్ అంటే ప్రజల ముందు బాధ్యత వహించే ఒక ప్రభుత్వం, అదే అకౌంటబుల్ గవర్నమెంట్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, డెమోక్రసీ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్. పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు. ప్రభుత్వం తమ నిర్ణయాలు, పనుల కోసం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే తిరిగి ఎన్నికల్లో తప్పిపోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం బాధ్యత వహించే గవర్నమెంటే అకౌంటబుల్ గవర్నమెంట్. ప్రభుత్వం నిర్ణయాలు, విధానాల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోతే తిరిగి ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి కూడా మళ్ళీ ఉంటుంది. అది పాయింట్ కి అర్థం. If the government fails to meet the demands of the people have right to not elect them in the next election. ఇప్పుడు చెప్పాను కదా పాయింట్, అదే. సో ఒకసారి షార్ట్ గా చెప్పండి, చూడండి. డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్. సో డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్ అంటే ఏం తెలుసమ్మా? నీడ్స్, విషెస్, రిక్వెస్ట్ దట్ పీపుల్ వాంట్ ది గవర్నమెంట్. ప్రజల డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైతే తదుపరి ఎన్నికల్లో వారిని ఎన్నుకోకుండా ఉండటానికి ప్రజలకు హక్కు అనేది ఉంటుంది. అది పాయింట్ కి అర్థం. సో దీన్ని ఏమంటారమ్మా? దీన్నే అకౌంటబుల్ గవర్నమెంట్ అంటారు. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. రెస్పాన్సివ్ గవర్నమెంట్ అంటే షార్ట్ గా చెప్పాలంటే ప్రజల సమస్యలను వెంటనే ప్రతిస్పందించే ఒక గవర్నమెంట్ రెస్పాన్సివ్ గవర్నమెంట్. ఫస్ట్ పాయింట్. ఇన్ డెమోక్రసీ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది పీపుల్ ఆఫ్ ది నేషన్ యాజ్ వెల్ యాజ్ ది పార్లమెంట్. పీపుల్ ఆఫ్ ది నేషన్ అంటే ఆల్ ది సిటిజన్స్ హూ లివ్ ఇన్ కంట్రీ ఇంక్లూడ్ మెన్, విమెన్, చిల్డ్రన్. అదే పీపుల్ ఆఫ్ ది నేషన్ అంటారు. పార్లమెంట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎలక్టెడ్ లీడర్స్ సో మేక్ లాస్ అండ్ టేక్ డెసిషన్స్ ఫర్ కంట్రీ. దాన్నే పార్లమెంట్ అంటారు. పాయింట్ క్లియర్ గా మనం చెక్ చేసుకోవాలంటే ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చాలి. సో నిర్ణయాలు, విధానాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. సో ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతే తిరిగి ఎన్నికల్లో తప్పిపోతుంది ఆ ప్రభుత్వం. నెక్స్ట్, దేర్ జాబ్ ఇస్ టు మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ నీడ్స్ అండ్ డిమాండ్స్. సో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్ హోప్ ఫర్ వాంట్. సో అదే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్. సో నీడ్స్ అండ్ డిమాండ్స్ అంటే ఫుడ్, వాటర్, షెల్టర్. సో అవన్నీ కూడా ఏంటి? వాంట్ టు ఆస్క్ ఫర్. అవన్నీ కూడా ఫుడ్, వాటర్, షెల్టర్, వాంట్ టు ఆస్క్ ఫర్. దాన్నే నీడ్స్ అండ్ డిమాండ్స్ అంటారు. సో ప్రజల అవసరాలను, వాళ్ళ యొక్క డిమాండ్ చాలా జాగ్రత్తగా చూసుకోవడమే ఈ యొక్క రెస్పాన్సివ్ గవర్నమెంట్ ఒక పని. ప్రజల ఆశలను గౌరవించడం. సో ఎలా అంటే వాళ్ళ అవసరాలు విద్య, ఆరోగ్యం, రహదారులు ఇవన్నీ వాళ్ళకి అందించడం. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని చర్యలు తీసుకోవడం. సో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సేవలు అందించడం. సో ఇంకా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పని ప్రజల అవసరాలు, డిమాండ్లు తీర్చడమే. వారు ప్రజలకు సేవలు అందిస్తూ సమస్యలు పరిష్కరించాలి. రెస్పాన్సివ్ గవర్నమెంట్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచి నిర్ణయాలు తీసుకోవడమే ఒక రెస్పాన్సివ్ గవర్నమెంట్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ గోల్. సో అదే రెస్పాన్సివ్ గవర్నమెంట్. నెక్స్ట్, లెజిటిమేట్ గవర్నమెంట్. లెజిటిమేట్ గవర్నమెంట్ అంటే ఏం తెలుసమ్మా? షార్ట్ గా చెప్పాలంటే ప్రజలు చట్టం ద్వారా సరైన అధికారం ఉన్న ఒక గవర్నమెంట్ లెజిటిమేట్ గవర్నమెంట్ అని అంటారు. సో ఫస్ట్ పాయింట్, డెమోక్రసీ ప్రొడ్యూసెస్ ఏ లెజిటిమేట్ గవర్నమెంట్ యాజ్ దే ఆర్ సెలెక్టెడ్ బై ది పీపుల్ త్రూ ది ఫెయిర్ ఎలక్షన్స్. లెజిటిమేట్ గవర్నమెంట్ అంటే ఏంటమ్మా? చట్టబద్ధమైన గవర్నమెంట్. ప్రజాస్వామ్యం ఒక చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని సృష్టిస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే అమ్మా, సో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం న్యాయపూర్వకమైన ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నిక చేయబడుతుంది. అందువల్ల ఈ ప్రభుత్వం లెజిటిమేట్ గవర్నమెంట్ న్యాయపూర్వక అని చెప్పవచ్చు. ప్రజల నమ్మకం పెట్టుకోవచ్చు. సో ఇది సరైన అధికారం కలిగి ఉంటుంది. సో ఆ ప్రభుత్వం చట్టానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఈ యొక్క లెజిటిమేట్ గవర్నమెంట్ లో ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటుంది మరియు ప్రజలకు సమాధానం చెప్తుంది. సో బాధ్యత వహించే పాలనే లెజిటిమేట్ గవర్నమెంట్ పాయింట్ కి అర్థం. సో ఇంకా ప్రజలు నమ్మకం మరియు చట్ట సమర్థమైన ప్రాసెస్ ద్వారా అధికారంలోకి వచ్చినందున అది సరైన అధికారం కలిగి ఉంటుంది ఒక లెజిటిమేట్ గవర్నమెంట్. సో లెజిటిమేట్ గవర్నమెంట్ మీకు తెలుసు, ఏ గవర్నమెంట్ దట్ ఈస్ ఫ్రీలీ చూసన్ బై ది పీపుల్, ఫాలో ది లా. సో ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఎవ్రీవన్ గెట్ అన్ ఈక్వల్ ఛాన్స్ టు ఓట్. ఓట్స్ ఆర్ కౌంటెడ్ హానెస్ట్లీ. దాన్నే ఫెయిర్ ఎలక్షన్స్. అది పాయింట్ వొకాబులరీ. పార్టిసిపేట్, ఎవరివన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. పార్టిసిపేట్ అంటే టేక్ పార్ట్. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటే థింక్ అబౌట్ ఒపీనియన్స్, చూస్ ది బెస్ట్ వన్.
అండ్ మేక్ ఎ ఫైనల్ డెసిషన్. అదే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు ఈ యొక్క లెజిటిమేట్ గవర్నమెంట్ లో. ఆ, ఈ యొక్క క్వశ్చన్ షార్ట్ గా చెప్పాలి అంటే అమ్మా, హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అండ్ అకౌంటబుల్ రెస్పాన్సిబుల్ లెజిటిమేట్ గవర్నమెంట్? సో ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడంలో బాధ్యత వహిస్తుంది, అదే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. సో ప్రభుత్వ చర్యలపై ప్రజల ముందు ఆ సమాధానం చెబుతుంది, అదే అకౌంటబుల్ గవర్నమెంట్. తర్వాత న్యాయపూర్వకంగా ప్రజల నమ్మకం పొందిన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, అది లెజిటిమేట్ గవర్నమెంట్.